అందరికీ నమస్కారం. డిప్యూటీ సీఎంకి విషాదం. అతను కన్నుమూత. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా చాలామంది అదేవిధంగా డిప్యూటీ సీఎంకి ఎటువంటి విషాదం జరిగిందో మనం పూర్తిగా తెలుసుకునే అవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రాన్స్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఐసీడీఎస్లో సూపరింటెండెంట్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ గత 6 సంవత్సరాలుగా భట్టి విక్రమార్కకు పిఏగా పనిచేస్తున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మూజు మిల్లా ఖాన్ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే పలు పార్టీలకు చెందిన నాయకులతో పాటు ఉద్యోగ సంఘం నాయకులు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, అదేవిధంగా సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల కూడా చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు. అదేవిధంగా అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.